అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వేడి నీరు తాగేవారికి అలర్ట్. వేడి నీటి వినియోగం జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అనేక అవసరాలకు వేడి నీటిని ఉపయోగిస్తాం. వేడి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం, ఆధునిక వైద్యం కూడా చెబుతున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గి చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. అయితే వేడి నీటిని సరైన పద్ధతిలో, సరైన ఉష్ణోగ్రతలో ఉపయోగించడం చాలా ముఖ్యం. అతి వేడిగా ఉన్న నీటిని తాగడం, స్నానం చేయడం చర్మానికి, అంతర్గత అవయవాలకు హాని కలిగించవచ్చు. కాబట్టి వేడి నీటిని మితంగా, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి వేడి నీరు తాగితే చేయకూడని తప్పులు. నేటి ఫిట్నెస్ యుగంలో బరువు తగ్గడానికి ఏ చిట్కానైనా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పద్ధతుల్లో వేడి నీరు తాగడం కూడా ఒకటి. వేడి నీరు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ వేడి నీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే అది ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చాలామందికి తెలియదు. ఇక్కడ వేడి నీరు తాగడంలో చేయకూడని తప్పులు, వాటి హానికర ప్రభావాలు తెలుసుకుందాం. 1. ఏమీ తినకుండా ఉదయం లేవగానే వేడి నీరు తాగడం. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికమై వికారం, వాంతులు, గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో గ్యాస్ట్రైటిస్ లేదా అల్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు సాధారణ నీరు లేదా గోరువెచ్చని నీరు తాగడం మంచిది. 2. భోజనం తిన్న వెంటనే వేడి నీరు తాగడం. భోజనం తిన్న వెంటనే వేడి నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ల పనితీరు ప్రభావితమై ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది అజీర్ణం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. భోజనం తర్వాత కనీసం 30 నుంచి 45 వరకు నిమిషాలు వేడి నీరు తాగకుండా ఉండాలి. భోజనం తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలో నీరు తాగడం మంచిది. 3. ప్రతి గంటకు వేడి నీరు తాగడం. అతి ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన మినరల్స్ బయటకు వెళ్లిపోతాయి. దీంతో అలసట, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. రోజుకు 2 నుంచి 3 గ్లాసుల వేడి నీరు, గోరువెచ్చని నీరు తాగడం సరిపోతుంది. 4. మరిగే నీటిని కొద్దిగా చల్లార్చకుండా తాగడం. మరిగే నీటిని వెంటనే తాగడం వల్ల నోటిలోని సున్నితమైన పొరలు కాలిపోవచ్చు. లాలాజలం సహజ సమతుల్యత దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా ఇలా చేయడం వల్ల గొంతుకు శాశ్వత నష్టం కలగవచ్చు. వేడి నీటిని తాగే ముందు కొద్దిగా చల్లార్చి 50 నుంచి 60 వరకు డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తాగడం ఉత్తమం. సూచనలు. 1. వేడి నీరు తాగాలంటే గోరువెచ్చని నీరు 40 నుంచి 50 వరకు డిగ్రీల ఉష్ణోగ్రత తాగడం ఉత్తమం. 2. ఉదయం లేచిన వెంటనే సాధారణ నీరు లేదా గోరువెచ్చని నీరు తాగండి. ఖాళీ కడుపుతో అతి వేడి నీరు తాగకండి. 3. భోజనం తర్వాత కనీసం 30 నుంచి 45 వరకు నిమిషాలు వేడి నీరు తాగకండి. 4. రోజుకు 2 నుంచి 3 గ్లాసుల వేడి నీరు తాగడం సరిపోతుంది. అతి ఎక్కువ తాగకండి. 5. గర్భిణీలు, పిల్లలు, గొంతు సమస్యలు ఉన్నవారు, యాసిడిటీ సమస్యలు ఉన్నవారు వైద్య సలహా తీసుకుని మాత్రమే వేడి నీరు తాగాలి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వేడి నీరు తాగడం వల్ల ఏదైనా అసౌకర్యం లేదా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోండి. ప్రతి వ్యక్తి శరీరం, ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటాయి కాబట్టి వైద్య సలహా తప్పనిసరి. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.